మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ప్రపంచాన్ని మనకు దగ్గర చేసే సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారు. వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి మెదడుకు పదును పెడుతున్నారు. ఫలితంగా ఎంతో మందికి వారి గురించి తెలిసి ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయారు. కానీ ఈ యువకుడు మాత్రం అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఫేమస్ అయిపోవాలని ఆలోచించాడు. చదివింది 10వ తరగతి అయినా ఫోన్లలోని యాప్లపై బాగా పట్టు సాధించాడు. తనకున్న తెలివిని మంచికి ఉపయోగించాల్సింది పోయి దారుణానికి పాల్పడ్డాడు. తనతో పాటు తన వారిని జైలు ఊచలు లెక్కించేలా చేశాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని గణపవరానికి చెందిన బల్గూరి గణేష్ బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇతనికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హుజూర్ నగర్లోని శ్రీనగర్ కాలనీకి చెందిన బర్రెంకుల సోమేష్తో ఓ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే వారి వ్యక్తిగత ఫోటోల విషయంలో గణేష్కు సోమేష్కు మధ్య వివాదం చెలరేగింది. అది మనసులో పెట్టుకున్న సోమేష్ గణేష్ను చంపేందుకు పథకం రచించాడు. గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఉదయ్ కిరణ్తో కలిసి సోమేష్ ఈ నెల 14న మద్యం తాగాడు. గణేష్తో జరిగిన గొడవ గురించి వివరించి అతన్ని పిలిచి బెదిరిద్దామని, తేడా వస్తే చంపేద్దామంటూ ఉదయ్ కిరణ్కు చెప్పాడు. అతను సరేననడంతో ఇద్దరూ కలిసి అదే రోజు రాత్రి గణపవరం స్టేజీ సమీపంలోని బీకియాతండ రహదారి ప్రాంతానికి వెళ్లారు. ఉదయ్ కిరణ్ను అక్కడే ఉంచి సోమేష్ ఒక్కడే ద్విచక్ర వాహనంపై వెళ్లి గణేష్ను తీసుకొచ్చాడు. ముగ్గురు మాట్లాడుకుంటుండగా ఫోటోల గురించి మరోసారి వివాదం జరిగింది. ఉదయ్ కిరణ్ గణేష్ కాళ్ళు చేతులను దుస్తులతో కట్టేయగా సోమేష్ బండరాయితో తలపై మోది గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. పథకం ప్రకారం ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేశాడు. గణేష్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. తెల్లారి హత్య విషయం ఊరంతా గుప్పుమంది. విషయం పోలీసులకు చేరడంతో దర్యాప్తు ప్రారంభించారు. సోమేష్ తల్లిదండ్రులకు హత్య విషయం తెలిసి అతడికి డబ్బులిచ్చి పారిపోయేందుకు సహకరిస్తారు. పోలీసులు ఉదయ్ కిరణ్ను, సోమేష్ తల్లిదండ్రులు జ్యోతి, సాంబయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న సోమేష్ భద్రాచలం, మారేడుమిల్లి నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లినట్లు గుర్తించారు. తాజాగా హుజూర్ నగర్ వచ్చాడనే సమాచారంతో అతన్ని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు సోమేష్ హుజూర్ నగర్లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. చదివింది 10వ తరగతి అయినా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏంటంటే ఇతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ మెంబర్. చదువుకునే 10th కానీ తనకి సోషల్ మీడియాలో దానిపైన విపరీతమైన అవగాహన ఉంటుంది. ఈవెన్ అతని యొక్క అవగాహన చూస్తే మీ పోలీసు వాళ్ళమే మేమే ఆశ్చర్యం అనేది కలుగుతుంది అన్నట్టు. అతనికి ఏ విధంగా ఏ యాప్లను ఎట్లా యూజ్ చేయాలా, ఏ డేటాను ఎట్లా వాడుకోవాలా, ఏ డేటాను ఎట్లా డిలీట్ చేయాలా అనే దాని గురించి చాలా సమాచారం ఉంది. అంతేకాకుండా ఇతను ఏ విధంగా నేరాలు చేయాలి, ఏ విధంగా నేరాలు చేసిన తర్వాత ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేది కూడా సోషల్ మీడియాలో ఉన్న విపరీతమైన ఈ యొక్క ఏవైతే ఉన్నాయో దాంట్లో సెర్చ్ చేసి బ్రౌజ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇతను ఒక అమాయకులను పరిచయం చేసుకోవడం జరుగుతుంది. అందులోనే బలైన అతను ఈ యొక్క బల్గూరి గణేష్ అమాయకుడిని పరిచయం చేసుకొని అతన్ని చాటింగ్ చేసి అతన్ని నమ్మించి అతన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క ఏదైనా ఒక నేరం చేసి నేను ఒక సెన్సేషన్ కావాలనే ఒక ఉద్దేశం అతనికి ఉన్నది కాబట్టి ఈ యొక్క నేరం చేసి అతనిని అత్యంత
క్రూరంగా హత్య చేసి అక్కడ ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ఇవన్నీ ఇంతకుముందు ఇతను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినాయి కాబట్టి తప్పించుకొని ఏ విధంగా ఒక నేరం చేసి తప్పించుకునే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సోమేష్ నేరం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలనే అంశాలపై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాడు. తక్కువ కాలంలో బాగా ఫేమస్ అవ్వాలనే ఆలోచనలో ఉన్న సోమేష్కు గణేష్తో జరిగిన వివాదం హత్య చెయ్యాలని ఆలోచనకు దారితీసింది. ఆ హత్యతో సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందాలని భావించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతను హత్య చేసిన కారణం ఏంటంటే మెయిన్గా ఇంత సోషల్ మీడియా పరిచయం చేసుకొని ఏ విధంగా తప్పించుకోవాలనే ఉద్దేశం అనేది ఒక క్రైమ్ చేయాలనేది ఇతని మనసులో ఉన్నది కాబట్టి దాని ద్వారా ఈ యొక్క నేరం అనేది చేసేది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటిది లేదు. దీని గురించి ఫర్దర్గా కూడా పోలీస్ కస్టడీ చేసుకొని ఆ 2 ఫోన్ల నుంచి డేటా వచ్చిన తర్వాత కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మీకు తెలియజేస్తాం. హత్య తరువాత ఎలాంటి ఆధారాలు దొరకొద్దనే ఉద్దేశంతో గణేష్ ఫోన్ను సోమేష్ దగ్గర్లోని బావిలో పడేశాడు. కత్తిని రోడ్డు పక్కన పడేశాడు. విచారణలో భాగంగా వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ఫోన్లో 198 యాప్లను గుర్తించారు. అవన్నీ చాటింగ్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇతర సోషల్ మీడియా యాప్లేనని తేల్చారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.